నమస్కారం, నేను మీ షెఫ్ సాయి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ షెఫ్స్ కిచెన్. విజయవాడలో చదువుకునేటప్పుడు గోదావరి సైడ్ ఏడిదని ఒక ఊరికి వెళ్ళేప్పుడు ఆ లాంచీలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఒక రెసిపీ చూపించారు. అప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నా కానీ నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మళ్ళీ ఈ రెసిపీ వెతికి మీకోసం తీసుకొచ్చా. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రొయ్యల వేపుడు, కోస్తాంధ్ర రొయ్యల వేపుడు. ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ ఇది కరెక్ట్గా చేసి మీరు ఎవరికైనా తినిపించారంటే తప్పకుండా ఇంప్రెస్ అయ్యే రెసిపీ ఇది. అలాగే ఈ రెసిపీకి నేను యూజ్ చేయబోయేది మీడియం సైజ్ ప్రాన్స్, రొయ్యలు. నార్మల్గా మీకు రొయ్యలు దొరికేటప్పుడు ఈ తోకలు తీసేస్తారు, కానీ మేము హోటల్స్లో వీటిని ఉంచుతాం. అంటే గ్రేవీస్లో ఉంచాం, కానీ ఇలాంటి ఇగురు, ఇలాంటి సెమీ గ్రేవీ రెసిపీస్లో ఇలా లేకపోతే ఏదైనా వేపుడు డిషెస్లో ఈ తోకలు మేము ఉంచుతాం. కాకపోతే దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇందులో తోకలకి మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది, అది మాత్రం మీరు తప్పకుండా తీసేయాల్సి ఉంటుంది. ఈ ముళ్ళుని తీసేసిన తర్వాత మీకు తెలిసిన విధంగా నార్మల్గా క్లీన్ చేసుకున్నట్టే ప్రాన్స్ని క్లీన్ చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలని రెడీ చేసుకుందాం. కావాల్సింది ఒక ఉల్లిపాయ, మన దగ్గరున్న రొయ్యలకి ఇంత ఆనియన్ చాలు. నేను ఒక 1.5 ఆనియన్ తీసుకున్నాను, ఇది సన్నగా కట్ చేసుకున్నా. దీన్ని ఇప్పుడు మిగిలినది మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. దీన్ని 2గా చేసుకుంటే చాలు. మీకు కారంగా కావాలి అనిపిస్తే మీరు ఒక 4 వేసుకోవచ్చు, లేదు కారం నేను తినలేను అంటే ఒక 3 వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకుందాం. ఈ నూనె వేడెక్కేలోపు ఈ ప్రాన్స్ని ఒకసారి మసాలా వేసి మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు కానీ సీ ఫుడ్ వాడేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత కడిగేస్తే దీనికి ఉన్న ఆ వాసన పోతుంది. ప్రాన్స్ కనుక ఎక్కువసేపు మ్యారినేట్ చేసేట్లు ఉంటే నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వాడకూడదు. ఎందుకంటే అందులో ఉన్న యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ ప్రాన్స్ని కుక్ చేయడం మొదలు పెడుతుంది. సో యూజువల్లీ ఇలాంటి లెమన్ జ్యూస్ వేసి చేసుకున్న తర్వాత ఒకసారి కడిగేస్తాం. సో ప్రాన్స్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కొంచెంసేపు కలిపి దాన్ని వాష్ చేసి పెట్టుకున్నాం. దీనికి ఉన్న స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మసాలా వేసి ఊరబెడతాం. మ్యారినేషన్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం మిరప్పొడి వేసుకొని మళ్ళీ మసాలా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు, దాంతో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఈ సన్న ఉల్లిపాయలని దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు రెడీ అయినాయండి. అందులో కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చడి. దీన్ని రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు, మనకు కావాల్సిన మసాలాస్ వేసుకుందాం. చాలా కొద్దిగా పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఒక చిటికెడు సోంపు పొడి, దాంతోపాటు ఇంకొక చిటికెడు బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పొడి, కావాల్సినంత ఉప్పు. ఈ రెసిపీ చేసేటప్పుడు నా గోదావరి ట్రిప్ గుర్తొస్తుంది. గోదావరి జిల్లాలో ఫుడ్ మాత్రం అద్భుతం. 4 ఏళ్ళు విజయవాడ అటు సైడ్ తిరిగాను, కానీ గోదావరి జిల్లాలో వాళ్ళ నెయ్యి బొబ్బట్లు ఇంతవరకు నేనైతే వేరెక్కడ అట్లాంటి ఫుడ్ చూసింది లేదు, తినింది లేదు. గోదావరిలో నేను చూసింది వచ్చి ఆ గట్టున కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకనే ఈ రెసిపీకి నా సైడ్ నుంచి నేను యాడ్ చేయబోయేది కొబ్బరి తురుము.
మంచి లేత కొబ్బరి తురుము. దీనివల్ల ఒక ఘాటున కూడా ఈ డిష్ టేస్ట్ ఇంకా బాగా రెడీ అవుతుంది. కొబ్బరి వేసిన దానివల్ల కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. ఇంకా వేపుడు, మన వేపుడు ఆల్మోస్ట్ రెడీ. ఫినిషింగ్ టచ్కి కొంచెం గరం మసాలా, ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఒక 4-5 కరివేపాకు ఆకులు. మంచి ఘాటైన రెసిపీ అండి. మన అద్భుతమైన రొయ్యల వేపుడు రెడీ అండి. మన రొయ్యల వేపుడు రెడీ. మీరు ఒకసారి రెసిపీ ట్రై చేస్తే నేను ఎందుకు కొబ్బరి తురుము వేసానో మీకు అర్థమవుతుంది. టైల్స్ కట్ చేయలేదు కాబట్టి మీకు చాలా బ్యూటిఫుల్గా ప్లాటర్ రెడీ అవుతుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. కొబ్బరి తురుము వేయాలో వేయకూడదో నాకు అది మాత్రం చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన మరొక రెసిపీతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.